మీ దగ్గరికి గ్రంథం వచ్చిందా అంటే ఆబ్వియస్గా మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఎస్. సపోజ్ ఇఫ్ యూఆర్ అ హిందూ, ఎస్ వీ హ్యావ్ వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత, అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ వేదిక్ లిటరేచర్. అదే క్వశ్చన్ క్రిస్టియన్స్ని అడిగితే వీ హ్యావ్ బైబిల్ అంటారు, దాట్ మీన్స్ యూ హ్యావ్ బిబ్లికల్ లిటరేచర్. అదే క్వశ్చన్ ముస్లిమ్స్ని అడిగితే యా వీ హ్యావ్ ఖురాన్ అంటారు, దాట్ మీన్స్ యూ హ్యావ్ ఖురానిక్ లిటరేచర్. అంటే ప్రతి మనిషి దగ్గరికి ఒక గ్రంథం అయితే వచ్చింది. మరి ఆ గ్రంథాన్ని నేను ఇన్నిసార్లు చదివాను, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, నాకు ఇన్ని వాక్యాలు వచ్చు, నేను ఇన్నిసార్లు చదివాను కాబట్టి దేవుడు నాకు పుణ్యాన్ని ఇస్తాడు. ఈ మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో, లెట్ us remove that from our minds, because we are not just literates, we are educated. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికి సజెస్ట్ చేసినా అది చదివితే దానివల్ల ఏం కాదు, దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి అని మనం ప్రతి ఒక్కరికి చెప్తాం. మరి మనం అందుకండి ఈ లిటరేచర్ చదివినప్పుడు, ఈ స్క్రిప్చర్స్ చదివినప్పుడు అప్లై చేయట్లేదు? నేను ఎన్నిసార్లు చదివాను అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎంత శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదివాను అనేది ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంది అంటే, నాకు లా తెలుసు, నాకు రూల్స్ అన్నీ తెలుసు, కానీ నేను ఫాలో అవ్వను అంటే ఎవరికి నష్టం చెప్పండి? మనకే. మన దగ్గరికి ఏదైతే స్క్రిప్చర్ వచ్చిందో దేవుడు అందులో కొన్ని విషయాల్ని స్పష్టం చేసేస్తున్నాడు. మీరు ఇలా లైఫ్ లీడ్ చేయాలి, మీరు ఇలా లైఫ్ లీడ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ విషయంలో ఆలోచించండి. మీరు తల్లిదండ్రులతో ఇలా ప్రవర్తించాలి, వాళ్ళని చీ ఉఫ్ అని కూడా అనకూడదు అని ఉంది. కానీ మనం అందరం గ్రంథం వచ్చిన వాళ్ళమే, కానీ మన తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నాం. అంటే నేను చదివితే ఇంపార్టెంట్ కాదు, నేను చదివిన దాన్ని అర్థం చేసుకుంటున్నానా లేదా అనేదే ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనం లిటరేట్స్గా కాకుండా లెట్ us లీవ్ our lives as we are educated. I hope this video is useful and helpful. Thank you.